హరిశ్రీ గణపతే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం అన్నమాట. గురువు ఆశ్రయ ఫలాలు ఏ రాశిలో ఉండేటట్టయితే ఆ యొక్క ఫలితాలు అనేటువంటిది ఎట్లా ఉంటాయి అనేటటువంటిది గురువు. ఈ గురువు ఏంటంటే కొద్దిగా మంచి గ్రహం అన్నమాట. అందువల్ల ఇక్కడ అంటే ఉదాహరణకి హైందవ ధర్మం అనేటువంటి గురువు, భారతదేశం సంబంధించినటువంటి గ్రహం గురువు. స్వామీజీలు, బాబాలు, లెక్చర్లు, పాఠం చెప్పేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా గురువు కిందకు వస్తారన్నమాట. అందువల్ల ఇది అంటే అతనికి ఏంట్రా గురు బలం ఉంది అంటాం. కానీ గురువు బలవంతుడు అయ్యేటట్టయితే సమాజ గౌరవాలు ఉంటాయి. అదే గురువు నీచబడేటైతే సమాజం మెచ్చుకునేలాగా వాళ్ళు బిహేవ్ చేయరు. అంటే అతి ముఖ్యమైనటువంటి గ్రహం అది. దేవతార్చన సంబంధ గ్రహం, బ్రాహ్మణ సంబంధించిన గ్రహం, కొద్దిగా మంచి గ్రహం అనమాట. కనుక ఈ గురువుని కొద్దిగా యోచించి జాగ్రత్తగా చెప్పాలన్నమాట. అది కనుక ఇదే గురువు మేషరాశిలో ఉంటే కొద్దిగా ఔదార్యం గలవాడు, ఆచార సంపన్నుడు, ఎక్కువ మంది శత్రువులు గలవాడు, వైభవ సంపద గలవాడు, దృఢ నిశ్చయంతో ఉంటుంటాడు. అది కొద్దిగా మిత్రక్షేత్రం కూడా కుజుడిల్లు అంటే రవిచంద్ర కుజు గురువులు ఒక మిత్రులు అనమాట. అందువల్ల అది కొద్దిగా మిత్రజన సహాయం కూడా మనం చెప్పాలి. అది పాపక్షేత్రం అయినా కూడా కొద్దిగా కోపతాపాలు పంచమాధిపత్యం గురికి వస్తే కుజింట్లో ఉంటే కొద్దిగా కోపతాపాలు కూడా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ గురువు వృషభ రాశి ఏంటంటే దేవబ్రాహ్మణ భక్తి అంటే శుభగ్రహం ఇంట్లో ఇద్దరు గురువులు, ఇద్దరు బ్రాహ్మణులు అనమాట. దేవబ్రాహ్మణ భక్తి గలవాడు, ఐశ్వర్యవంతుడు, ధనం, వాహనం, గురుభక్తి గలవాడు, శత్రువులను నశింపజేయవాడు, యుద్ధమందు పెద్ద పరాక్రమాలు బాగా చూపిస్తానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. అయితే శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ దశరథ్ అయ్యేటప్పుడు ఇంటా బయట నవాంశక్రం కూడా చూసి చెప్పాలి. ఎనిమిటీ అట్మాస్ఫియర్ అనేది కూడా కొంచెం చూస్తారు. అది శుభగ్రహం కాబట్టి ఎక్కువ కాంప్లికేషన్ లేకుండా కొద్దిగా తక్కువ ఆ వాతావరణాలు ఉంటాయి అన్నమాట. గురువు మిథున ముందు ఉన్న కనుక ఇది కొద్దిగా మంచి ప్లేస్ అనమాట, బుధుడిల్లు అనమాట. కనుక బుధుడు లక్షణాలు వస్తాయి, గురువు లక్షణాలు వస్తాయి. ఇది కవిత్వం అనేటువంటిది వాళ్ళు రాయగలరు, చెప్పగలరు. లాలిత్యము, మాధుర్యమైనటువంటి వేషధారణ స్వభావం ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటారు. అన్ని పనుల యొక్క నైపుణ్యత ఉంటుంది. అందరూ కూడా బాగా లైక్ చేయడానికి అవకాశాలు అనేటటువంటివి బాగా ఉంటాయి అన్నమాట. కనుక ఈ శుక్రుడు శత్రుక్షేత్రమే, ఈ బుధుడిల్లు కూడా కొద్దిగా శత్రుక్షేత్రమే. అది కొద్దిగా ఎనిమిటీ అట్మాస్ఫియర్ గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా నవాంశకంలో ఎక్కడున్నాడు చూసుకొని జాగ్రత్తగా చెప్పాలన్నమాట. నెక్స్ట్ గురువు ఉచ్చరాశి అయినటువంటి కర్కాటకంలో ఉండేటైతే ధనవంతుడు, మనోహరమైన అంతస్తులు, హార్మ్యం అంటే అపార్ట్మెంట్లో నివసించడం అనేటువంటిది, ఎక్కువ అంతస్తులు ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎక్కువ అంతస్తులు కడతారని చెప్పాలి. చాలా రకాలైనటువంటి శాస్త్రాల ఎడల కళల యందు సామర్థ్యం అనేది ఉంటుంది. జ్ఞాని, మంచి మాటలు పలుకువాడు. కనుక ఎక్కువగా మనకు మంచి చెప్పాలి. ఏనుగు, గుర్రం, పెద్ద పెద్ద వాహనాలు కొనడానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి అన్నమాట. కనుక మనకి ఆ గురువు ఉచ్చబడితే మా గురువు గారికి గురువు ఉచ్చ అనమాట. అది ఆయన ధనుల్లాగా అనమాట. అందువల్ల ఈ గురువు ఉచ్చబడేటట్టయితే ఏంటంటే వాళ్ళు తప్పు చేస్తున్నా అంటే ఉదాహరణకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తాగి పడిపోయారు, గురువు ఉచ్చ నమస్కారం పెట్టి కూర్చోబెట్టి సేవ చేసి మళ్ళీ వెహికల్ ఎక్కి పంపిస్తారనమాట. అది గురుబలం అనమాట. అందువల్ల గురుబలం. అయితే ఏంటంటే తులా లగ్నానికి గురువు ఉచ్చబడితే ఏంటి అని వాడు శత్రువు అనమాట, 10 ఉన్నాడు. మీన లగ్నానికి గురువు ఉచ్చబడితే ఏంటి, వాడు కేంద్రాధిపతి దోషి, వాడు ఉచ్చబడి ఉన్నాడు. మీన లగ్నానికి ఆడపిల్లలు పుడతారని మనం అనుకున్నాం. అదే ధనుర్లగ్నానికి గురువు ఉచ్చబడితే ఏంటి అంటే వాడు అష్టమంలో వాడు ఉచ్చబడుతున్నాడు. లగ్న చతుర్థాధిపతిగా మంచోడే, కానీ వాడు కూడా కేంద్రాధిపతి దోషి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలన్నమాట. కనుక యోగకారు కూడా ఉచ్చబట్టాడు. ఇప్పుడు సపోజ్ మేషలగ్నం గురువు ఉచ్చబట్టాడు 4 గంట అక్కడ గృహయోగం, భూయోగం, వాహనయోగం, విద్యాయోగం, పెద్దవాళ్ళ ఇంటికి రావటం, దేవాలయ నిర్మాణాలు ఇవన్నీ బాగా చెప్పచ్చు అనమాట. అందువల్ల ఏదైనా కర్కాటకంలో గురువుకి కొద్దిగా మంచిగా చెప్పారు. ఆ కర్కాటకంలో గురువు ఏంటంటే నవాంశకంలో ఒకసారి నీచబడుతుంటాడు. అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి. అంటే ముందు భాగంలో మంచి జరుగుద్ది, తర్వాత భాగంలో కొద్దిగా బలహీనం జరుగుద్ది అనేది ఆ బుద్ధిమంతుడైన జ్యోతిషుడు క్యాలిక్యులేషన్తో జాగ్రత్తగా చెప్పాలన్నమాట. గురువు సింహంలో ఉండేటట్టయితే పర్వతములందు, వనములందు, దుర్గములందు సంచరించువాడు. అక్కడ కొద్దిగా ఆస్తులు అనేటువంటి బాగా కొంటుంటాడు. ఆ ఏరియాల్లో ఏదైనా ఎలక్షన్ నిలబడ్డా గెలవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ సంపాదన కూడా వాళ్ళది ఆ ఊరు బయట, కొండ ప్రాంతం, అరణ్య ప్రాంతాల్లో, పొలాల్లో, వనాలు, ఆ మామిడి తోటల్లో ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
పరాక్రమం అనేది బాగా ఉంటుంది. సింహం ఏంటంటే పరాక్రమాలు చూపించేటటువంటి జంతువు కాబట్టి కొద్దిగా అది పుష్టి గలవాడు, అంటే గాంభీర్యంగా కూడా బాడీ ఆకారం అనేది ఉంటుంది అనమాట. కనుక దానమందు ధర్మమందు ఇష్టత లేనివాడు, శత్రువులను నశింపజేయవాడు, మంచి మాటలు పలుకేటందు కొద్దిగా ఇష్టం అనేటువంటిది ఉంటుంది అనమాట. కాకపోతే కాళిదాసు ఏంటంటే గురువు సింహంలో ఉన్న దాని గురించి అంత పెద్ద మంచిగా చెప్పలేదన్నమాట. అందువల్ల అది పాపక్షేత్రం అనమాట. అదే పాపక్షేత్రంలో ఉండే గురువు పాపగ్రహాలతో కలిస్తే, సపోజ్ రవి రాహులతో కలిశాడు, అప్పుడు ఆ గురువు అశక్తుడవుతాడు. కొంచెం మనకి మంచి చేయాలంటే కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలన్నమాట. గురువు కన్యాయందు నెడల మంచి పుష్ప గంధాది లేపనము, ఈ సెంట్లు అగరత్తులు కొద్దిగా బాగా వాడుతున్నది. మనోహరమైనటువంటి వస్త్రధారణ, కనుక కళంకహీనత, ధనము ధర్మము కలవాడు, ఎల్లప్పుడూ సుఖం అనుభవించేవాడు, శత్రువులను తన ప్రతాపంతో నశింపజేయవాడు. కనుక బుధక్షేత్రాల్లో గురువుకి కొద్దిగా ఎక్కువగా మనకు మంచిగా చెప్పారు అనమాట. గురువు తొల్ల ఉండేటట్టయితే కొద్దిగా పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. గురువు తొల్ల ఎవరుకున్నారు? పెద్ద ఎన్టీ రామారావుకు ఉన్నారు అనమాట. గురువు తొల్ల ఉండేడితే పేరు ప్రఖ్యాతలు ఉంటాయి, అందమైనటువంటి ముఖం ఉంటుంది, సుముఖము అన్నమాట. కనుక దాన ధర్మాల ఎడల ఇష్టం ఉంటుంది, బ్రాహ్మణ భక్తి ఉంటుంది, కొద్దిగా చతురత్వం అనేటువంటిది ఉంటుంది, వాక్ సామర్థ్యం ఉంటుంది, శరీరానికి రోగం అనేటటువంటిది కొద్దిగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏదైనా శత్రుక్షేత్రం ఉంది కాబట్టి ఎనిమిటీ అట్మాస్ఫియర్ అనేది మర్చిపోద్ది అనమాట. గురువు వృశ్చికంలో ఉండేటైతే ధనహీనుడు, బలహీనమైనటువంటి శరీరం కలవాడు, అహంకారి, నాస్తికుడు, ఇంటి నుండి అడవి నుండి దుఃఖము కలవాడు. చూడండి, మేషంలో గురువుకి ఏమన్నా మంచి చెప్పారు. ఇది ఏంటంటే తేలు కాబట్టి, తేలుకి విషం ఉంటుంది కాబట్టి ఆ పాపక్షేత్రాలు రెండిట్లో చాలా తేడా ఉంటుంది అన్నమాట. అందువల్ల గురువు వృశ్చికంలో ఉంటే ఆర్థిక లోటు అనేది ఉంటుంటుంది, శరీరం కూడా కొద్దిగా బలహీనం పడుతుంటుంది అప్పుడప్పుడు. తర్వాత అహంకారం అనేది ఉంటుంది, దైవభక్తి అనేటువంటి తక్కువగా ఉంటుంది, ఆర్గ్యుమెంట్ నేచర్ అనేటువంటిది ఉంటుంది వ్యతిరేకంగా. ఇంటి నుండి అడవి నుండి కూడా దుఃఖం కలవాడు. అంటే ఈ యొక్క వ్యాపారాలు అనేటటువంటిది కొద్దిగా మనకి అవుట్కట్స్లో చేసేటటువంటివి చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. గురువు ధనస్సు నుండి ఎడితే ఇది మూల త్రికోణం స్వక్షేత్రం అనమాట. గురువు ధనస్సులో ఉండి ఎడితే నీతిమంతుడు, చాలా వైభవ సంపద కలవాడు, కొద్దిగా ఆర్థికమైనటువంటి బలం కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే సొంత ఇల్లు ఆ గురువు కనుక వస్తే వాళ్ళు కూడా నిర్మాణాలు అనేది కూడా బాగా టేకప్ చేస్తారన్నమాట. చతుర్థాధిపత్యం వచ్చితే అంటే కన్యా లగ్నానికి గురువు 4 గంట జాగ్రత్తగా ఆలోచన చెప్పాలి. వాడు కేంద్రాధిపత్యం దోషి. మిథున లగ్నానికి 7 గురువు హంసయోగాలు చెప్తాం. ఏది 4 గురువు, 7 గురువు, మీనానికి 10 గురువు. మీనానికి 10 గురువు కొద్దిగా మార్కులు వేయచ్చు అనమాట, ఎందుకంటే దశమ కేంద్రం కాబట్టి. బట్ కానీ గొప్పగా కనపడే గొప్పతనం తక్కువ ఉండేది, ఇది మర్చిపోదు. గురువు నీచరాశి అయినటువంటి మకర మంది ఉండేడితే బుద్ధిహీనులు, సమాజం మెచ్చుకునేలాగా అసలు బిహేవ్ చేయరు, కనుక ఇతరుల కోసం పనులు చేస్తారు. కొద్దిగా ఆకారాలు అనేటటువంటిది కొంచెం అందం తక్కువగా ఉంటుంటుంది, కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా అంగవికలత కూడా జరుగుతూ ఉంటుంది, కొద్దిగా భయం అనేటువంటిది ఎక్కువగా వస్తుంటుంది, కోపం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. సమాజం అంటే కొద్దిగా గౌరవాలు ఇతనికి ఉంటాయి, తన కార్యములందు సాఫల్యం లేనివాడు. అంటే గురువు నీచపడితే ఏంటంటే నెత్తి మీద ₹1,00,00,000 పెట్టాం, మనం ఏలం పాటేసాము, వాళ్ళు 10 లక్షలకు కొంటారు. అదేంటే అక్కడ నెత్తి మీద ₹1,00,00,000 ఉన్నాయి కాబట్టి వీళ్ళ బిహేవియరు అందరు మెచ్చుకునేలాగా ఉండదు. ఆ ముఖ్యమైనటువంటి గురువు అంటే ఆయన కోకోకల తాగుతున్నా చుట్టుపక్కల 3 కూర్చున్నారు, వాళ్ళ 3 మందు తీసుకుంటున్నారు, ఈయన కోకోకల తాగుతున్నాడు. అక్కడ ఆటోమేటిక్గా ఈయనకి కూడా మందు తాగుతున్నాడని అనుకుంటారు అన్నమాట. అట్లా అందువల్ల ఈ గురువు నీచబడ్డప్పుడు వివాహం చేసుకునేటువంటి లైఫ్ పార్ట్నర్ని గురువు ఉచ్చబడ్డవాళ్ళని, అంటే కర్కాటంలో గురువు కానీ మీనధనస్సులో గురువు కానీ ఉండేడితే కొద్దిగా కాంపెన్సేట్ అవుతుంటుంది అన్నమాట. అది మ్యారేజ్ చేసేటప్పుడు మనం కొద్దిగా అది దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అది గురువు నీచబడితే ముఖ్యంగా సమాజం మెచ్చుకునేలాగా గౌరవించేలాగా వాళ్ళ బిహేవియర్ ఉండదన్నమాట. ఏది నాకు తెలిసి గురువు నీచబడి 5,000 కోట్ల అని తెలుసు ఆంధ్రప్రదేశ్లో అనమాట, రియల్ ఎస్టేట్. బట్ కానీ సమాజం గౌరవించరు. ఆయన పాపం కంచి పీఠాధిపతికి 2 బెంజ్ కార్లు ఇచ్చారు. అది ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు గురువు నీచిపెట్టారు, ఆయన కంచి పీఠాన్ని పిలిచారు, బెంజ్ కార్ ఇచ్చారు, ఏమంటే పీఠాధిపతి గారు జైలుకి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకు అంటే మనం తీసుకునేటటువంటిది గురువు నీచబడ్డ వాడి దగ్గర తీసుకున్నప్పుడు ఆ గురువు పరిస్థితి ఏంటంటే అర్థం అవటం కోసం చెప్తున్నా నేను. ఆ పీఠాల గురించి నేను మాట్లాడతాను. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట. గురువు నీచబడితే అతని దగ్గర నుంచి మనం దానం తీసుకునేటట్టయితే
ఆ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అనటానికి ఒక ఇండికేషను. అందులో గురుబలం ఉండేటటువంటి వాళ్ళ దగ్గరే, అంటే సజ్జన సాంగత్యం ఎట్లా అంటామో, ఈ గురువుని కొంచెం ఒక్కోసారి నీచబడ్డప్పుడు ఏంటంటే కలెక్టర్లు కూడా ఉన్నారు నీచబడ్డేటువంటి వాళ్ళు. ఆ లంచాల వలన డబ్బులు వాళ్ళ కొద్దిగా పీడించి తీసుకుంటారు అనేటటువంటి ఒక వాతావరణాలు అనేటువంటి ఉంటాయి. అదే కర్కాటక లగ్నం 7లో గురువు ఉన్నారు. ఆ 7లో గురువు ఉన్నప్పుడు అది తండ్రి మీద పనిచేస్తుంది, లైఫ్ పార్ట్నర్ మీద పనిచేస్తుంది. కాబట్టి కొద్దిగా ఆ ఇంటి ఓనర్ ఎలా ఉన్నాడు చనుని బట్టి ఇవన్నీ జాగ్రత్తగా చెప్పాలన్నమాట. మరి నెక్స్ట్ గురువు కుంభంలో ఉంటే కుంభే గురువు కర్కాటక ఫలి అని అంటాం. ఎందుకంటే మీనం నుంచి వచ్చాడు కాబట్టి రిలాక్స్ అవుతాడు అనమాట, రిలీఫ్ అవుతాడు. చెప్పేటప్పుడు బ్యాడ్ కొద్దిగా జాగ్రత్త చెప్పాలి. ఆరోగ్య విషయాల్లో లోటుపాటు ఉంటుంది, ఆలోచన విధానం కరెక్ట్గా ఉండదు, ఆర్థికమైనటువంటి దానికి కూడా కొద్దిగా ఎక్కువగా కష్టపడుతుంటాడు. మనం చెప్పిన మాట కూడా బ్రెయిన్ తీసుకోదనమాట. కొద్దిగా ఖర్చు పెట్టేటువంటి దగ్గర కూడా కొంచెం వెనకాడుతుంటాడు. ఆయన సొంతానికి ఆయన ఖర్చు పెట్టుకుంటుంటాడు. ఏ పని చేసినా ఆ శనింట్లో ఉన్నాడు కాబట్టి గురువు కొంతమేర మకరంలో ఉండేటటువంటి ఏ ఫలితం ఉంటుందో కొంతమేర ఉంటుంది అనమాట. బట్ తగ్గుద్ది అనమాట. ఎందుకంటే అది అప్పుడే నీచి నుంచి వచ్చాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. దంతరోగం అనేటటువంటి ఉంటుంది. వాళ్ళు చేసే పనులు కూడా ఎవరికి ఇష్టం అనేటువంటిది ఉంటుందో, పొట్ట సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు కూడా లోటుపాట్లు అనేటువంటిది ఎక్కువ ఇస్తుంటాడు అనమాట. కనుక ఇప్పుడు గురువు నీచపడితే ఏమవుతుంది, తన ఇంటికి 2వ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఆర్థిక బలం అనేది నీచపడ్డప్పుడు కూడా ఇస్తుంటాడు. అందువల్లనే గురువు నీచపడ్డాడు వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు, కలెక్టర్లు, కోటీశ్వర్లు 5,000 కోట్లు చెప్పాను దాకా. ఎందుకంటే తన ఇంటికి 2వ ఇంట్లో ఉన్నాడు. అదే మీకు గురువు కుంభాలం అంటే ఏమైంది, తన ఇంటికి 12వ ఇంట్లో ఉన్నాడు. తను మొత్తం ఖర్చు పెట్టిస్తుంటాడు. ఎంత సంపాదన ఉన్నా ఒక ఐఎఫ్ఎస్ ఆయన ఉన్నారన్నమాట. అది గురువు కుంభం. ఆ గురుదశ మొత్తం చాలా 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 ఖర్చు పెడతాం తప్పితే సంపాదనలు ఉన్నాయి, సంపాదన ఉన్నా ఖర్చు పెడతాం తప్పితే ఉపయోగం ఏం లేదన్నమాట. అట్లాగే కర్కాటక లగ్నం గురువు 8 అంటున్నాడు. అంటే లగ్నాన్ని బట్టి చెప్పటల్లా కుంభంలో ఉన్నాడు. కుంభ గురువుకి ఇక్కడ మంచి చెప్పలేదు కదా, ఆటోమేటిక్గా తన ఇంటికి 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వచ్చిన డబ్బులన్నీ పోగొడుతూ నాకు తెలిసే వాళ్ళు గురుదశలో ఒక 10 కోట్ల దాకా అప్పు కూడా అయ్యారనమాట. అంటే ఆ యొక్క గురువు కుంభంలో చెప్పేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి. గురువు మీనంలో ఉండేటైతే అది సొంత ఇల్లు, కానీ సొంత ఇల్లే కానీ గురువు ఇంట్లో మీనంలో శుక్రుడు ఉచ్చబడతాడు. ఇది మర్చిపోవద్దు. అంటే మనం గురువు ఉంటే గురుబలం ఉందని చెప్పని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే శుక్రుడు ఉచ్చబడతాడు, తన శత్రువు ఉచ్చబడే స్థానంలో అతను ఉన్నాడు కాబట్టి ఆ గురువు మీనంలో రన్ అయ్యేటప్పుడు అక్కడ డ్యూ టు లీనియన్స్ అతను మంచితనం వలన మెదతనం వలన, ఎందుకంటే మీనం మంచి ప్లేస్, మెదతనం వలన వేరే వాళ్ళు ఓవర్ యాక్ట్ చేస్తూ కొలీగ్స్, భార్య కొంచెం అతన్ని ఏడిపించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. బట్ కానీ మంచిగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అతి మంచివాళ్ళు కదా మీనంలో గురువు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచివాళ్ళు అనమాట. కానీ గురువు మీనంలో ఉంటే రాజానుకూలమైనటువంటి ధనం, గవర్నమెంట్ సర్వెంట్ కానీ కొద్దిగా పొలిటికల్ ఆస్పెక్ట్స్లో మంచి విషయాలు కానీ కొద్దిగా ఆర్థిక బలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంటారు, కోపం అనేది తక్కువ అనమాట. కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు, మంచి వాళ్ళు లైక్ చేస్తారు. అది మంచివాళ్ళు లైక్ చేస్తారు. ఉదాహరణకి మీకు ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు సింహలగ్నం 9వ ఇంట్లో గురువు ఉన్నారు, 9 పూర్వజన్మ స్థానం. అక్కడ ఎవరి దగ్గర ఉన్నారు, ఒక ఎంపీ గారి దగ్గర ఉంటే ఆయన జ్యోతిష్యుడిగా ఆయన ఆ ఎంపీకి లేని అలవాట్లు లేవు. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆయన 9 గంటల నిలిచిపడేటువంటి శని ఉన్నప్పుడు అలవాట్లు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అతను చేరాడనమాట. అదే ఇక్కడ ఇదే 9వ స్థానం అయ్యి ఆ గురువు మీనాలో ఉంటే ఒక గొప్ప వాళ్ళు మనం లైక్ చేస్తాం అనమాట. అది అందువల్ల ఇక్కడ రాజానుకూలత, ధనలాభము, అది సంపన్నుడు, అదంతా ప్రసన్నమైనటువంటి వదనం ఉంటుంది, దానశీలం అనేటువంటి ఉంటుంది, సజ్జనులకు ఇష్టడు, మంచివాళ్ళు లైక్ చేస్తారనమాట. ఇందాక అదే నీచబడ్డ గ్రహం 9వ ఇంట్లో ఉండేటైతే, నీచబడ్డ గ్రహం అనేటైతే చెడ్డవాళ్ళు లైక్ చేస్తుంటారు అన్నమాట. అక్కడ ఇది వాళ్ళు రాజైనా వాళ్ళు మంత్రి అయినా సరే పూజ్యమైన పదవి ఎందు శోభించేవాడు. కనుక ఈ మీన గురువుకి కొద్దిగా ధనస్సు గురువుకి కొద్దిగా మంచి చెప్పారనమాట. అందువల్ల ఈ దేవాలయం నిర్మాణాలు చేయాలన్నా కూడా ఈ గురువు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. అందువల్ల గురువు 4లో ఉన్న గురువు 10ని చూస్తుంటాడు, 10లో ఉన్న 4ని చూస్తుంటాడు. అందువల్ల అవి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ రాశి ఫలాలు, రాశిలో ఏ రాశిలో ఉంటే ఏంటి అనేటువంటిది కొద్దిగా ఆ బుద్ధిమంతుడైన జ్యోతిషుడు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్తో కొద్దిగా జడ్జిమెంట్ ఇచ్చేటట్టయితే జ్యోతిషానికి మనం ఎక్కువ న్యాయం చేయగలం. మంగళ మహోత్సవం భూయాత్.